అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ కేసులో అసలు కేసు ఏంటి, ఆ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆయన నిజంగానే మైనింగ్ విషయాలు కానీ ఏమైనా చేశారా లేదా ఏంటి అన్నది కూడా ఆయనకి క్లోజ్గా ఉన్న వాళ్ళ నాయకులతో మనం మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో అది కూడా విందాము. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? భాస్కర్ గౌడ్. భాస్కర్ గౌడ్ గారు, ఏంటి ఇది కాకాని గోవర్ధన్ గారి కేసు? కాకాని గోవర్ధన్ గారు నిజంగానే అలాంటి వారంటారా? చాలా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చిన్న చితక నాయకుడు కాదు ఆయన. ఎల్లప్పుడూ ప్రజల్లో మమేకమైనటువంటి నాయకత్వం, అలుపెరిగిన పోరాటం, ప్రజా సమస్యల మీద ప్రేమ హృదయంతో ఉన్నటువంటి వ్యక్తి మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలని ఏదో ఒక విధంగా గోవర్ధన్ రెడ్డి గారి నోరు మనం ఆపాలా, ఆ గొంతుకు పనిచేయకూడదు అనేటువంటి దురుద్దేశంతో ఇవాళ ఈ కుట్ర కేసు, అక్రమ మైనింగ్ కేసు పెట్టడం జరిగింది. చాలా దుర్మార్గమైన విషయం. గత ప్రభుత్వంలో ఏమీ లేదు అన్న ఆ కేసులో 4వ ముద్దాయిగా చేర్చడం అనేది అందరికీ తెలిసిన విషయం. చాలా దుర్మార్గత కూడిన విషయం. ఓకే, అంటే కాకాని గోవర్ధన్ గారు బెయిల్ ఎస్సీ కేసులు కూడా ఆయన ఎస్సీ వాళ్ళని బెదిరించారు అని చెప్పేసి అంటున్నారు. ఆ కేసు పెట్టడం జరిగింది, ఆ యాక్ట్ పెట్టడం జరిగింది. దానిపైన మీరేమంటారు? అసలు అది కూడా చాలా దుర్మార్గం. ఎందుకనంటే అసలు ఈ ఎస్టీ కేసులు కానీ ఏ అయినా కూడా మామూలుగా ఆయన అధికారంలో ఉన్న రోజులు మేము ఆయన కూడా నడిచినాడు. ఈ నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి పరిపాలన, తర్వాత మంత్రిగా 2 సంవత్సరాల పాటు కానీ ఎప్పుడు ఎస్సీ కేసులు కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా చెప్పేవాడు. ఎవరన్నా మా క్యాడర్ ఉంటుందనుకోండి, వాళ్ళకు కూడా చెప్పేవాడు, తప్పు చేయబాకండి, తప్పు చేయకూడదు, ప్రజాస్వామ్యంలో మనం చాలా గౌరవంగా బ్రతకాలనేటువంటి ఆశయబద్ధంగా ఉన్నటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. కాకుండా ఉంటే ఇవాళ ఏదో ఒకటి పెట్టాలా, ఆయన ఏ విధంగా నిరికించాలనే కుట్ర ప్రబలంగా జరుగుతూ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? ఆవల తులసిరామ్ అండి. మీ పేరు? ఆవల తులసిరామ్ గారు. ఇప్పుడు మా సార్ ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారంటే కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది అని చెప్పేసి జరిగింది. ఓకేనా? నిజంగానే లోకల్లో ఈ నెల్లూరు సిటీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా? అవునండి. దానికి కారణం ఏంటంటే మొన్న 2024 ఎలక్షన్ జరిగేటప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా మనకి ప్రతిపక్ష హోదా వాళ్ళు రానికుని అడ్డుకున్న తర్వాత కూడా మన మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముందు తన మాట తీరుతో ప్రభుత్వం జరిగే వైఫల్యాన్ని ఎదిరించడం జరిగింది. అందులో భాగంగానే కాకాని గోవర్ధన్ గారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం కోసమే ఈ మోసపూరితమైన వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ లాగా ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ప్రజల మొత్తం కాదు, జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం తెలుసు ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ అని. కేవలం చిన్నదాన్ని కూడా బెయిల్ రానియకుండా అడ్డుకొని ఈరోజు ఈ అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రం పార్టీలకు అతీతంగా కూడా గోవర్ధన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా చిన్న వయసు నుంచి కూడా 2014 ముందు నుంచి కూడా అన్నగారితో నడుస్తూ ఈరోజు మంచి చేసే పనిలో ముందుంటున్నాము. రేపు గోవర్ధన్ గారికి, వారి కుటుంబానికి కూడా అన్ని విధాలుగా మేము అందుగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఆయన మీద కేసు పెట్టారంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత రాజకీయాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలకు పాటుపడలేదు. పార్టీలకు అతీతంగా ప్రతి కుల మతాలన్నీ చూడకుండా ప్రతి వర్గానికి కూడా మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందే తప్ప ఇక్కడ జిల్లా రాజకీయాల్లో కూడా గోవర్ధన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా పార్టీలు అని చూడకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ అవసరాలను అన్నీ కూడా ఆయన పని చేసి పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ కేసులో ఫస్ట్ ముద్దాయికి బెయిల్ రావడం జరిగింది. కానీ గోవర్ధన్ రెడ్డి కూడా బెయిల్ వస్తుందని ఉద్దేశంతో ఇతర బెయిల్ రాకుండా ఉన్నటువంటి కేసులు, ఎక్స్ప్లోజింగ్స్ ఉన్నాయని, ఎస్టీల మీదకి దౌర్జన్యం చేసామని అనేక కేసులు మళ్ళా బనాయించి ఆయనకి బెయిల్ రాకుండా కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్స్. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? రావుల ఇంద్రసేన్ గౌడ్ అండి. ఓకే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులో మనం చూసుకుంటే ఆయన ఒక ఆటో డ్రైవర్ది ఫోన్ తీసుకొని చేసేవాళ్ళు, ఆయన ఒక మసాజ్ సెంటర్లో దొరికారు, నెక్స్ట్ ఆయన ఒక టెర్రరిస్ట్ యాప్లు వాడారు అని చెప్పేసి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఓకేనా? దీనిపైన ఎంత నిజం ఉంది,
అసలు ఏంటి ఏంటి ఒక్క పాయింట్లో మీకు సింపుల్గా చెప్పాలరా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ జిల్లాలో ఎవరు లేరు. ఆయన ఇలాంటి టెర్రరిస్ట్ యాప్లు వాడాలని లేకపోతే ఇతరత్ర వేరే అదంతా ఇతని మీద క్యారెక్టర్ అసోసియేషన్ అండి. అది ఆయన వ్యక్తిత్వ హననం కోసం ఇలాంటి చేస్తున్నారు కానీ దుష్ప్రచారాలు కానీ దాంట్లో ఒక్క పాయింట్ కూడా బేస్ లేదు. సరే ఆటోలో దిగారు, మీకు ప్రూఫ్లు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా చెప్పండి. లేకపోతే మొన్న ఏదో అన్నారు మళ్ళీ మసాజ్ సెంటర్లో లాస్ట్ అది అన్నారు, దాంట్లో ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో మీరు పొందుపరిచారా? లేదా పోలీసు ప్రెస్ మీడియా పెట్టి ఏమైనా ఈ విధంగా ఇక్కడ దొరికారని చెప్పారా? లేదా రిమాండ్ రిపోర్ట్ మీ చేతికి ఏమైనా వచ్చిందా? క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి. అలాంటి వ్యక్తి, అలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మేమైతే చూడలేదు. నెల్లూరు జిల్లాలో అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ మేమైతే ముందర ఎప్పుడు చూడలేదు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి సిల్లీ చీప్ ట్రిక్స్ ఫాలో చేయాలి, అంతే కదా. ఓకే, అందుకని చెప్పేసి చేస్తానంట. అవునండి, కంప్లీట్గా. ఓకే, మరి బెయిల్ ఎందుకు రావట్లేదు అంటారు? బెయిల్ ఎందుకు? చిన్న పిల్లలు అడిగినా చెప్తారన్న. మామూలుగా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తికి బెయిల్ ఎందుకు రావట్లేదు ఒక చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఎందుకు రావట్లేదు? ఫేక్ కేసెస్, ఫేక్ న్యూసెస్ మీడియా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, ప్రజలు ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మీడియా డైవర్షన్ చేస్తున్నారు. కానీ వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు, సర్వేపల్లి ప్రజలకు తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన ఎంతమంది టీడీపీ వాళ్ళు ఆయన సహాయం ఎంతమంది పొందారో మాకు తెలుసు. ఈరోజు ఒక్కరోజైనా ఒక టీడీపీ కార్యకర్త చెప్తున్నారు ఆయన ఇలాంటి వాళ్ళని చెప్పడం లేదు. ఒక సోమిరెడ్డిగా చెప్తే ఇంకెవరు మామూలుగా ఆయన పేరు ఏమి ఎత్తడం లేదు కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన అలాంటి పనులు చేస్తారా లేదో అనేది సర్వేపల్లి ప్రజలు అడిగితే తెలుస్తుంది మీకు. ఈ ఫాల్స్ మీడియా, ఫాల్స్ అలిగేషన్స్ అని బేస్లెస్ అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దయాకర్ అండి. నేను మాజీ ఎంపీటీసీ మనుబోలు. ఓకే, ఏంటి సార్ ఎస్సీ ఎస్టీ కేసు కూడా అంటున్నారు, నిజంగా ఎస్సీ ఎస్టీలు అంతలా బెదిరించారా? ఎస్టీ ఎస్టీలని నేను గత 15 సంవత్సరాల నుంచి ఆయన నడవడికలో నడుస్తున్నాను. ఎస్సీ ఎస్టీలు అంటే అమితమైన ప్రేమ. ఎక్కడ ఉన్నా ఎస్సీ ఎస్టీలు అంటే కొంతమంది నిలబడుకుంటారు. అట్లా కాకుండా దగ్గర కూర్చొని పెట్టుకొని ఎస్సీ ఎస్టీలని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి. నాకు తెలిసి జిల్లాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈయనైతే ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. అట్లానే ఎస్సీ ఎస్టీలకి కొంతమంది ఇళ్ళు లేక కట్టుకోలేక గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందించలేకపోయినా కానీ కొంతమందిని తన ఆర్థిక సహాయంగా అందించారు. అలాంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీలని బెదిరించారు, ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టడం అంటే అది చాలా తప్పండి. కావాలని కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. దానికి మేము ఎస్సీ తరఫున నేను ఖండిస్తున్నాను. అర్థమైందా? ఓకే, ఆయన వ్యక్తిగతంగా అయితే ఏం చేయలేదంటారు? అస్సలు అండి. ఎస్సీ ఎస్టీ భూములు తీసుకున్నారంటారు, రకరకాలు చెప్తారు. కావాలని ఫేక్, కావాలని అతను ఒక జిల్లాలో ఒక పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రయత్నం ముందు పోతుంటే ఆ తొక్కడానికి మాత్రమే ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇంక ఏదైనా చేయడానికి కనీసం ఇప్పుడు బెయిల్ కూడా రానికుండా చేశారంటే చూడండి ఈ కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా చేస్తుందో. ప్రజల్లో స్పందన ఎలా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి? ప్రజలు ఏమనుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో? ప్రజలేముందండి, చాలా అన్యాయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏం చేయలేము కదా. ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలదు. అంతేకాని ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. అది సరికాదు, అది పద్ధతి కూడా కాదండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆయన ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు సాయం చేశారని చెప్పేసి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళకి దళితులకి సాయం చేశారని చెప్పేసి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి? ఈ జిల్లాలోనే కాదు ఈ నియోజకవర్గంలో ప్రతి దళితుగా పుట్టిన ప్రతి మనిషి అది అన్యాయం అని చెప్తున్నారు. అదేందా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారే అంత మంచి మా నాయకుడికి అని బాధపడుతున్నారు. ఓకే, ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు నిద్ర లేచి మొదలుకొని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం, సనాతన ధర్మాలని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క విషయం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో సంతలు అనేటి నెల్లూరు జిల్లాలో భయంకరంగా జరుగుతూ ఉంటాయి పశువులకు సంబంధించి. మేము స్వయంగా మా గోవర్ధన్ రెడ్డి గారిని ఒక సంతని తీసేసినప్పుడు, అయ్యా ఆ సంతను జరుపుకోవాలనంటే నాతో స్వయంగా చెప్పినటువంటి మాట, భాస్కర్ ఆ సంతలో ఎన్నో ఆవుల్ని గేదెల్ని తీసుకుపోయి కర్ణాటకకో కేరళకో తీసుకుపోయి వాటిని కోసేసి గందరగోళం చేస్తున్నారు. కాబట్టి ఒక సింహంగా బతకనిండి నన్ను ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మీ మనిషిగా ఇంకేదైనా కోరుకోండి, నేను పనిచేసి పెడతాను. కానీ ఈ సంత విషయాల్లో మాత్రం వద్దని చెప్పాడు. నిద్ర లేచింది మొదలుకొని గోవులకి నమస్కారం చేసుకునే బయలుదేరతాడు. ఇవాళ ఆ పంచం చూద్దురు రండి, నాకు కూడా లేచి రండి. ఇక్కడే ఉన్నాయి, మా పార్టీ ఆఫీస్లోనే ఉన్నాయి, మీకు సాక్షి అది. అంతేగాని
ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకోరో రకరకాలుగా చెప్తా ఉంటారు హిందూ ధర్మాల గురించి. హిందూ ధర్మం అంటే ఏందో కాకాని గోవర్ధన్ దగ్గరకు వచ్చి తెలుసుకోమని కోరుకుంటున్నాము. మీరు రాండి ప్లీజ్ చూపిస్తారా. ఓకే, ఇవేనండి. అవును, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదేనండి, ఇదే నేను చెప్పిన గోశాల ఇదేనండి. ఓకే, నిద్ర లేస్తే స్నానం చేయటం, ముందు ఇక్కడ గోవు నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే బయలుదేరుతుంది. గోవులు నమస్కారం చేసుకున్న తర్వాత మంచి, అది హిందూ ధర్మం అంటే. అవును, అది చాలా బాగున్నాయి గోవులు కూడా. థ్యాంక్ యూ అండి. ఎంత వయసు ఉంటుంది వీటికి? వీటికి చాలా అదే ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే చిన్న బిడ్డలప్పటి నుంచి సాగుతూ ఉంటారు. వాటిని తీసుకొచ్చుకోవటం, వాటికి అరటి పుళ్ళు అవి పెట్టడం ప్రత్యేకంగా. ఇంకా చూడండి, ఫ్యాన్ కూడా ఎక్కడ ఒక ఈ కుట్టకుండా ఆ గోవులు కాపాడే ప్రయత్నంలో ఒక ఫ్యాన్ కంటిన్యూషన్గా ఆడుతూనే ఉంటుంది. మెస్సరైన్ చుట్టూ ఎప్పుడు గడ్డి. ఓకే, నేను కూడా ఇదే చూడడం పార్టీ ఆఫీస్లో గోవులు. అదేనండి, పార్టీ ఆఫీస్లో గోవులు. తోడేళ్ళలో కూడా చాలా ఉంటాయి ఆయన స్వగ్రామంలో. అక్కడ సేద్యగాళ్ళు మంచి చెడ్డ వాటిని చూసుకునే పనివాళ్ళు అందరూ కూడా బాగుంటారు అక్కడ. సనాతనం. ఓకే, చాలా బాగున్నాయి ఆవులు కూడా. ఓకే, చాలా మంచిగా అనిపిస్తుంది చూడడం కూడా. ఇంకొక విషయం అండి, ఇదేదో ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని మేము ప్రత్యేకంగా చూపించేది కాదు. మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఇది ప్రతిరోజు ఒక దినచర్య. ఆవుల్ని పూజించడం, వాటి అరటిపళ్ళు పెట్టడం, వాటి యోగక్షేమాలు తెలుసుకోవడం ఆయన దినచర్యలో ఇది ఒక భాగం. మళ్ళీ ఆయనే స్వయంగా వాటికి ఫీడింగ్ చేస్తారండి. మేము అనేది కానీ మేము చూసిన 365 రోజులు వాటికి అరటిపళ్ళు ఆయనే పెడతారు. ఏదో ఇంటర్వ్యూ కోసం మేము చెప్తున్నామని కాదు కదండి, ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకే, చూసారు కదా, ఇంత మంచిగా ఒక పార్టీ ఆఫీస్లో నేను ఎక్కడా కూడా చూడలేదు. ఎక్కడెక్కడో ఇళ్లలో కూడా నేను చూడడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు వీడియోస్లో చూశాను నేను. అసలు కేసు ఏంటి, కేసు తెలుసుకుందాం అని చెప్పేసి ఆజ్యం టీం నుంచి మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత అసలు కేసు గురించి వాళ్ళ నాయకులతో మాట్లాడుతుంటే ఆయన బిహేవియర్ ఏంటి అన్నది గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేసుకుంటూ వస్తుంటే మాకు ఇక్కడ వీళ్ళు మీకేం తెలుసు అని చెప్పేసి వీళ్ళు చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది గోవులను చూసుకుంటుంటే. ఇప్పుడు మీ ద్వారా ప్రజలు కూడా ఇవన్నీ తెలుసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నామండి. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఫేక్ మీడియాలో ఏది నిజాన్ని బయటకు వెళ్తున్నా తెలియదు కాబట్టి మీరు దగ్గర చూశారు. మిమ్మల్ని మేము ఇదేం ప్రీ ప్లాన్ అయితే ఏం కాదు, మీరన్నా ప్రజలకు నిజాలు చూపించి వాళ్ళకి ఏంది అవేర్నెస్ క్రియేట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూసారు కదండి, ఇప్పుడు షెడ్ అది ఇప్పుడు వేసింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. వాటికి ఫ్యాన్ కూడా పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా చాలా చాలా మంచి హృదయం ఉంటే కానీ అన్ని చేయలేం మనం. అది ఏదైనా సరే మా ఛానల్ నుంచి రియాలిటీ చూపిస్తాము, ఇలాంటి వీడియోస్ చూపిస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.